చాలా మంచివాడు శ్రీనివాసరావు. మనం వచ్చాడు. అవును, మా సరస్వతి గారికి మందు కొట్టాడు, చాలా పని చేశాడు అక్కడ కూడా. సామాన్యమైన పని చేశారా ఫస్ట్లో మీరు? చూసావా, మంచివాడు శ్రీనివాసరావు. ఆ విధంగా ఆ శివరామయ్య రంగమ్మ గృహం చేరుకొని ఫలం ఆరగిస్తున్నారన్నయ్య. ఏంటి ఇలా రండి, ఒకసారి నోరు తెరిచి పళ్ళు మూసుకోండి. ఎందుకో ఎందుకేంటంటే ఫలవాడికి తొందర లేదు, పాడు లేదు. బరికేసిన మేక కళ్ళు మూసుకోండి, నోరు తెరు. అందుకే ఎందుకో ఫలం ఆరగించడానికి. అవును, ఇద్దరం భోజనం చేయాలా? ఇద్దరు పోయి చెబితే సంతానం పెట్టకంటావు, అన్ని నేను చెప్పాలా? పిడుగులు పాడు తిరిగాలి. పక్కన బబుల్కి మంచాలు దొరిపోయారంటే. అవును, ఎందుకే ఇప్పుడు కూడా అందుకని కదా నువ్వు భోజనం చేయాలి. నేను భోజనం చేయాలా? నేను భోజనం చేస్తే సంతానం పెట్టగలిగిద్దండి. సంతాన బలమా? మరి అట్ట చెప్పవే. త్వరగా త్వరగా, అసలు ఈ తొందర పెట్టలేదు దేవుడు. త్వరగా ఇంకా ఇంకా ఇంకా. దేవి ఏమిటి చేస్తుంది? బలం నీకు తొక్కనాక నేను సంతానం కలిగి నేనా నువ్వా? సంత ఫలం ఫలం మొహం అయితే కదా. తమ్ముడు కాయ బాగానే ఉన్నదయ్యా. అందుట్లో మా తోట పాలము నాయుడు గారికి తోట కాయలు బాగోపోవటమైంది. తీయకుండా బాగా సోకి ఇచ్చారు అన్నం. ముందు నా తల్లి కాయంక కాలేదు. 6 నెలల నుండి అన్నం ఎందు ఇష్టత లేదు. ఏంటి ఏం పాడుకోవట్లేదు ఏంటి? మన భారతదేశంలో పుట్టిన మొత్తం అన్నం కోసం అయితే ఒక్కొక్కటి 7 మార్కులు. ఎవరు ఎవరు? మన హార్మోన్ పోతులు గారు, డోలర్ పోతులు గారు. చూసావా, ఈయన మన్నయ్య గారి కుమారుడు. నేను అడగటం ఏం చెప్తాం, అందుకని ఆయన అట్టున్నాడు, ఈయన అట్టున్నాడు. ఆయన మా అమ్మ తమ్ముడు. అవును, విద్య కలిగినటువంటి వారు. ఆ విద్య అందుకనే కడుపు అంతలాగనైంది విద్య ఉండబట్టే. చాలా గొప్పవాడు, నాయకుడు వారు. అవును, చూసావా, పారంపర్యంగా వస్తుంది ఆ విద్య. 6 మాసం వరకు గర్భిణి దాసి అమ్మ ఏమిటి ఫుల్లని పదార్థం. ఏమిటి ఎక్కడ కొడుకు చెక్క మా రంగమ్మ గారు లేదు, మా దాసి రావే పోయేటప్పటికి దాసి చెప్పకుండా నవ్వుతున్నావు. చెప్పలేదమ్మా. ఎక్కడ కింద కూర్చున్న వాళ్ళకి చెప్పారేమో. మాకెలా తెలుస్తుంది? అదేనమ్మా. ఏంటి పుల్లనైపోయావు? ఎక్కడ పుల్లటి పదార్థం కావాలన్నమ్మా. పుల్లటి పదార్థమా? ఇప్పుడు ఎక్కడ తీసుకుంటామి? ఎక్కడనే ఎక్కడ? అమ్మవారు పూజకు 1 నిమ్మపొడి తెప్పించారు. వెంకటరత్న మాట్లాడాడు. ఇప్పుడు 2 రోజులు చేస్తే ఏంటి వెళ్ళిరా రంగమ్మ గారు. ఏంటి నువ్వు అడిగావు కదమ్మా పులిపేరు పదార్థం కావాలని, అందుకని పులిపేరు పదార్థాలు తీసుకొచ్చావమ్మా. తెచ్చామమ్మా తెచ్చామమ్మా.
అమ్మ పోదినా ఆ, ఎవరికి నీకేనమ్మా పక్క ముగించి ఒకరే. కోటేశ్వరి భార్య ఆ, తక్కువ పొత్తురోడు ఏ చెప్పినా కదే కట్టలేడు. వాడు డాక్టర్ మంచివాడు అవునవును చూసావా? లేవలేక కాల్ ఫలమానికి ఇప్పుడు ఈ అర్ధరాత్రి నేను ఎడ తెచ్చేది రా తల్లి. పక్షులకు అమ్మాయి అమ్మాయి లేకపోతే పచ్చళ్ళు ఉన్నాయో లేవో మరి. ఆ. చింతకాయ అయితే బాగుంది. ఏమిటి గోల? నిన్నే ముప్పలు అనుకున్నా మరి ఏంటి ఈ కాదంట. కాదా? ఈ అర్ధరాత్రి రేటు నేనే తెచ్చే తప్పు ఏమిటి పచ్చి వచ్చి పచ్చి. వచ్చేటే శుభ్రపడుతుంది. తెలుసుకో పచ్చి చింతకాయ కావాలన్నమ్మా. ఈ అర్ధరాత్రి ఎక్కడ తీసుకొద్దామే? ఎక్కడనే ఎక్కడ? ఈ బారు పో. ఆ? ఆ రోడ్డు తిరుగు. ఆ రోడ్డు తిరిగి యాప్ చెట్టు కాడే ఉన్నాడు ఇల్లు. ఆ? ఎవరిది? ఎవరితో మా ఎక్కడ రత్తపతాయి ఆ? వెంకటరత్నం అక్క ఇంట్లో చూసా నేను. ఏంటో వాళ్ళ ఇంట్లో వాకిలు ఉందా? ఉంది. గడపేమంటే బీరువా ఉందా? ఆ? బీరువా ఏమంటే జాడీలు కరమర ఉందా? ఆ? ఆ అరమరలో ఉన్న 3 జాడీలు చూసా నేను. ఏమిటి? అయ్యప్ప స్వామి కొరకు జడలు వస్తున్నారని ఆ. మొత్తాన్ని వరుసనే పెట్టారు. ఎక్కడండి? మాకెందుకు ఆ సరపతి చెప్పాడు. ఎవరు? సరపతి చలపతి ఎవరు? ఆ? ఎవరే? వెంకటరత్నం కొడుకు ఆహా. రెండు ఆయన అయ్యప్ప స్వామి కొడుకు చూడండి మొత్తాన్ని వరుసనే పెట్టారు కదా. భోజనాలు భోజనాలు కదమ్మాయి. ఆ? అరిసెలు ఆ? గారెలు గంగోదరం పులిహారం అది ఆ? ఇది పాయసం కేశం. అసలు గారు బాగానే ఉన్నాయి. పాశవన్న బాగానే ఉంది. ఆ. గీసి ఏంటి? తీసివేట ఆ? వెంకటరత్నం చేసినట్టుంటది సన్నకాడ. అదేమిటి? ఎవరన్నా పుప్పడం చేస్తారు చేయమంటే పుప్పడం చేస్తారు. ఆ? ఏం వంట చేయరా? కోడి సౌకర్యం లేని కోడి మోసం తెచ్చుండి. ఆహా. దాని ఏమంటే గారెలు వండి పెట్టి ఆ? అక్కడ చూడమ్మాయి ఆడేస్తుందో ఏంటి? ఏ ప్రభావం అయితే పాపం మొత్తం కూడా అంటుకోలే. ఎవరు? మసీడు బావా ఎందుకే? ఎందుకంటే ఈ వేళ వరకేసాను పై పోనేసా ఓహో. అడ్డు కట్టేశారు. పాపాయన్ని ఎవరు పట్టు? అబ్బాయి నేనే ఆటో 4 రోజులు అయినట్టు పాపం కొట్టుకోకం చూసి ఎందుకని? వస్తున్నారని ఆ. మొత్తాన్ని వరుసలో పెట్టి ఆ. ఆ 3 జాడీలు ఆ. ఏంటో అబ్బాయి జాడీలు ఏంటి అన్న ఆ. తమ్ముడు నీకేం చెప్పేది ఆ? మీ మావయ్య ఉన్నాడే ఏమని? అర్థం ఎవరే? ఎక్కడతో ఆయన లేడమ్మా ఆ. కొద్దిగా ఉంటాడే బాగా ఆహా. ఆయన గంట చెత్తగా పచ్చేటి మహాప్రయావర్తాడు ఆహా. ఆ మహిళలకి. ఆ? అందుకని 3 జాడీలు పెట్టింది ఎక్కడ తప్ప వెళ్ళినవి. ఒక జాడీ తెస్తా ఏమిటి చింతకాయలు దొరకలేదమ్మా. మల్లెలు పోయి చింతకాయ పచ్చడి తెచ్చి ఆ జాడీ ఎవరికి ఎవరికి ఏమన్నా వేగ పొడిది పక్కన పోతుందాకో పళ్ళు పలహారాలు తింటూ ఆ సల్లా శివరామయ్య రాక రాక గర్భిణి వచ్చినటువంటి ఆ బంగారు ఆ రత్నాల రంగమ్మ 9 మాసాల గర్భావతినటువంటి రంగమ్మ ఒక్కనాటి కూడా సమయం ఉందనమ్మ. రాత్రి ఏకం జావనండి ఈ కుడి పక్క కలకిగా ఉంది. కుడి పక్కన ఎడ పక్కన కూడా ఉందా? కుడి పక్కనే అయితే ఇంకా 2-3 రోజులు ఆగాల మనం. ఆగి ఏం జరుగుతుంది? 3 రోజులు ఆగితే ఈ కుడి వైపు నుండి ఈ ఎడ వైపుకి వచ్చి ఇది మొదటి కాలం. నాకైతే భయంగా ఉంది. అమ్మా ఎందుకు? పెద్ద మాట తగ్గితే పెద్ద 12 మాసం ఆసుపత్రి పాడుగా. అమ్మో నువ్వు భయపడద్దు అత్తయ్యా.
మనకేమో ఇప్పుడే వేస్తానమ్మా. నేను కుల శివరాజులో దాచినండి. పని పాటలేదమ్మా. ఇక్కడ మొత్తం తెరవరండి. రమ్మంటే 9ంటికి చేరింది వచ్చేటప్పటికి అవుతుందా ఏమండి మొత్తం సారండి. ఏమండి చచ్చిపోయామని కట్టు మీద రామశిరగవే అబ్బా నేను కుల శివరాజులో దాచినండి. పని పాటలేదమ్మా. మంత్రసారి కోసం వచ్చానండి. మంత్రసారా ఏంటండి ఈ తోటల పాలనకి మొత్తానికి నేనేనమ్మా పెద్ద మంత్రసారి. మీరండి మీరు ఎక్కడ పని చేస్తారండి? గుంటూరు జనరల్ హాస్పిటల్లో పేపర్ గారా పైనే కంపౌండ్ గారా పైనే ఎక్కడ గారా ఇంకా పైనే పైన ఏంటండి? గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఎప్పుడైనా పోయా 33 వాటికి వెళ్ళలేదు బాబాట పోతే రావు. అదేంటండి ఆ వాటికి కూడా వెళ్తే ఒక్కొక్కరు బయటికి రా. మీరు వెళ్ళలేదా? వాటి కాడ కూర్చుంటారు అక్కడ ఏం చేస్తారు? ఇక్కడ అమ్మాయ పెద్ద పెద్ద పైపులు గొట్టాలు 3 ఉంటాయి. గొట్టాల్లో నుంచి నా తల్లి డబ్బులు తీసుకుంటున్నా. కట్లెట్టారు కదా హాస్పిటల్లో పోయిన పేరు మొత్తం ఆ గొట్టాలు వేస్తారు. లాక్టూ సాస్తా. అయ్యో అది నా ఉద్యోగం అమ్మా. ఉంటారు మీరు. ఏమండి మీ అర్థమంతా చదవనష్టమేనా? నా అత్త గురించి ఏం చెప్పారమ్మా? నా అత్త ఎయికి వేసాను చూడు. అటు తల్లి పిల్ల ఖాళీ అంత చదవస్తావా మీది? అందుకని కదా మా 33వ వార్డులో పెట్టింది నన్ను. చూడమ్మా మా రంగమ్మ గారికి కడుపులో నొప్పిగా ఉందంట కదమ్మా. మా రంగమ్మ గారికి నీ పెళ్లి కదా ఈ పిల్లలుగా సామయ్య కూతురు కూడా చేసుకున్నాను. ఈ తోట పాలన ఒక్కదాన్ని మంతసారి అంటున్నాడు. నేనే ఎప్పుడే వస్తాను ఎడ్డాలు చెప్పుడు ఇలా చూస్తాం సేవడతాం. పిల్లలకి వెళ్ళేదమ్మా. ఇదే మొదటి కాదు. తొలికాలు పిలిచే ఉంటుంది. ఏమిటది భయంగా భయపడబాక తల్లి. 1-2 కానుకలు కొన్నావు అనుకో బాగులు సొక్కతో దీని మాట నిజంగానే భయంగా ఉంది. ఏంటమ్మా కాశీ భయం పాలేనా
ఎన్నడైనా ఇటువంటి భారము నేను ఎరుగనమ్మో. గోవిందునెప్పుడు ధ్యానించినదో బాధలో ఉన్నటువంటి ఆ రత్నాల రంగమ్మ చల్లగానో ప్రసవించనమ్మో. బంగారపు ఛాయగా దేహం తల తల మెరిచిపోతుంది బంగారు బొమ్మ. పరిగెత్తుకుని వచ్చారు దాసి. ఓహో అమ్మాయి బొడ్డుపై పోసారు. పోసి బొడ్డులు పోసి కొడుకునో పారవించి శివరామికి వెలిగించారు. శివరామయ్య కలిగినటువంటి తల్లి నైపుణ్యం. ఇది ఎంతయో వెంకటేశ్వర స్వామి రంగమ్మ రంగమ్మ. ఎంత చక్కని బాల, ఎంత చక్కని ఎంత చక్కని బాల, ఎంత చక్కని బాల. అమ్మ జనించి లక్ష్మీ దేవతలు ఆయన. ఓహో శివరామయ్య గారు ఆనందభరితమైపోయినాడు. వేద బ్రాహ్మణులు రప్పించారు. శివరామయ్య గారు అమ్మాయికి చక్కని తిరుపతి స్వామి లేచిన తర్వాత జన్మించినది. బండాకాళి వాస్తవ్యులు శ్రీనివాసరావు గారు తర్వాత అనవర్లపూడి ప్రశాంత్ సాత్వికు రాత్రి వారు ముగ్గురు మూడు ముగ్గురికి మూడు మరి డబ్బులు దండలుగా వేయడం ఇదే మొదటిసారి ఈ గ్రామాల్లో. 111 రూపాయలు ముగ్గురికి కూడా సమర్పించారు. మరి ఆ ముగ్గురు పేర్లు రాసిస్తే బాగుంటుందా? సాత్విక్, ప్రశాంత్, సాత్విక్, రాజశ్రీ గారు. వారు ముగ్గురు కూడా ముగ్గురికి 3 దండలు బహుకరించారు. నా కుమారుడు గోవింద్ బాబు, నా సొంత బావమరిది ఏవి స్వామి గారు. నా పేరు మీ అందరికీ తెలుసు నరసింహారావు. ఇప్పుడు 30 సంవత్సరాల నుండి ముగ్గురికి కూడా ఇలా దండలకు చేయడం ఈ చీరాల కూడా మెచ్చబడలేదు. వారికి శతాక్షినిచ్చి సంతోషాన్ని ఇచ్చి ధన కనక వస్తు వాహనాలు ఇచ్చి ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. ఇంకొక ఆవులోని ఇచ్చి శ్రీరామ పనులు చేస్తున్నా సంసారం అన్నాక. సరే సరే ఆ విధంగా మరి మా సరస్వతి మా స్వామి గారు ఒక ఆవును పంపించారు మా కోడసిరమ్మోడు. సార్ పాపం 10 ఎకరాల పొలం వేసింది ఆ చెల్లెలు. మందులు కొట్టి బాగా పనిచేశాడు. ఆవును ఇస్తే మరి అట్లా జరిగిపోయింది. ఆ బంగారు తల్లి లక్ష్మీ సంవత్సరాలు ఇస్తే ఆ తల్లికి పేరు పెట్టారు వేదపాముడు. శుక్రవారం ఉద్ధరించినది లక్ష్మీదేవత ఉద్ధరించినటువంటి రోజు కనుక లక్ష్మమ్మ తల్లికి ఉయ్యలు చేయించారు. వచ్చిన వైఢూర్య మనకి వారికి ముందు స్థాపించినటువంటి బంగారు ఉయ్యలు చేయించి ఆ ఊయలలో దాసీలు చక్కని ఎవరైనా బాధలో ఉన్నటువంటి వారు, కష్టాల్లో ఉన్నవారు, వెళ్ళి కానివారు
ఉద్యోగం రానివారు ఏ బాధలైనా నీ మనసులో చెప్పుకొని ఆ ఉయ్యాలు తాకండి చాలు. బంగారు ఉయ్యాలో ఇప్పుడు ఉయ్యాలలో ఊగుతున్నది బంగారు లక్ష్మీ తిరుగుతుమ్మ. ఉయ్యాలు ఊగ ముందు ఆ తల్లికి ఒక ఆడుతున్నాము. బంగారు తల్లి ఉయ్యలో ఊగుతున్నది. ఉపవాసున్నటువంటి వారు మరి సంతాడేటువంటి వారు కానీ ఆరోగ్యాలు బాగున్నటువంటి వారు కానీ వచ్చి అమ్మవారి సంతానం జరుగుతూ అమ్మవారి జన్మించిన సందర్భంగా ఆ ఊయలు ఊపాల్సిందిగా ముఖ్యంగా పేరెంట్ ఆడకు మనవి. అందరు పేరెంట్ ఆడ లాలిపాడుతున్నారన్నయ్య. శ్రీ లక్ష్మీ చూతమ్మ బొమ్మ నీవు ఆదిపరం జ్యోతి అది గానబంగా సాగుతున్నారు. లక్ష్మీ తిరుగుతాం ఉయ్యాలు తీయండమ్మా. 5 సంవత్సరాల వయసు వచ్చినది నాకు. కుమారుడైనా కుమార్తె ఒకటే మనకి చదువు లేనటువంటి వారు పసితో సమానం అంటున్నారు. అందుకే రేతి బడిలో పోతున్నా పొగులు కడుగా రావట్లేదు. ఎందుకు కడులో పాల్గొంటున్నా. లక్ష్మీ తిరుగుతమ్మకు అక్షర బంగారు తల్లి లక్ష్మీ తిరుగుతమ్మ వేద బ్రాహ్మణుడితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంగికం భువనం యస్య వాచకం శివం ఆహార్యం చంద్ర తారార్కం వందే సా
జ్యోతిష్యం, త్రికాండం, అమరం, భగవద్గీత, భారతం, ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ మా ఉగ్రదాస్ బాబాయ్ గారు చెప్పేవారు. చెవుల శ్రీ చెవుల వారి విద్య ఉంటుంది కొడుక అని చెప్పేవాడు. అవును పాపం చెప్పినట్టు చెప్పినట్టే పోయాడు కదా. చూసావా, చెవుల వారంటే అది ఉంటుందన్నమాట. అక్షర భ్రోష్, ఆ అక్షరాలన్నీ కూడా ఆ జ్యోతిష్యములన్నీ చదివి జ్యోతిష్యము త్రికాండం ఆ గ్రంథాల ధర్మాలు గమనిస్తుంది లక్ష్మీ తిరుపతమ్మ. అక్కడ శరీర ఆమల ఏ గ్రంథం ధర్మం ఒకటే రాసిందమ్మా. ఏమి రాశారమ్మా ఆ రోజు నేను పడిపోవాలా? స్త్రీగా జరిగింది తర్వాత స్త్రీకి భర్తే దేవుడమ్మ. ఎప్పుడు? అప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎప్పుడైనా భర్తే దేవుడు. ఎందుకో అప్పట్లేదట. కేసులు పెట్టుకుంటుంటే ఎవరు తెలివితేటలు పోలేవు. కేసులు పెట్టుకుంటుంటే తగాదాలు అవుతుంటే ఇంకా భర్తలు పూజించాలంటే మేధాషుల పేరుపించాలేక ఉపయోగాలు అప్పుడు జరిపి మహాపతివ్రతులు ఉన్నారు తల్లి. ఉంటారు ఉంటారు కేసు పెట్టేవాళ్ళు ఉంటారు. సతీ సావిత్రి, సతీ అనసూయ, అవును సతీ సక్కుబాయి. మీరు మంచి ఎందుకు పెడతారు కేసు? సతీ సుమతి, మహాసాతి సీతాదేవి, 5గురు పెళ్లి చేసుకున్నారు. ఏంటి సంవత్సరం 3 పెళ్లి చేసుకుందా? అనసూయ 4 పెళ్లి చేసుకుందా? సీతమేమో 5 పెళ్లి చేసుకుందా? ఏ సీతమ్మ? సీతమ్మ. ఆ సీతమ్మ కాదు నాయన, ఏకపత్ని పుత్రుడు శ్రీరామచంద్రుడు, రాముడు భార్య. చూసావా, రాముడు భార్య సీతా తల్లిని సీతమ్మ తల్లి అడిగి పంపాడు. ఎందుకు? పరాయి రాజు రావణాసురుడు తీసుకుని వెళ్ళేది అపవాదం వస్తుందని చెప్పి గర్భవతిగా ఉన్నటువంటి సీతమ్మను అడిగి పంపాడు. అడవిలో మహానుభావుడు ఆ ఇద్దరు లవకుశులకు విద్య నేర్పినటువంటి వాడు. విద్య నేర్పాడు. చూసావా, వాల్మీకి మహర్షి. ఆయన కులములకి ఎవరో తెలుసా? బోయవాడు అయిన వాల్మీకి మహర్షి అయినాడు. కులము గొప్పది కాదు, మనసులో ఉన్న విద్య గొప్పది. అదే సీతమ్మను నిప్పులో దూకమన్నాడు రాముడు. నిప్పుల్లో దూకమంటే ఆంజనేయ స్వామి ఏడుచుకుంటూ తీసుకొచ్చేసాడు కట్టెలు. నిప్పు వెలిగించారు. అందరు కుంగులు ఉన్నారు. నిప్పుల్లో దూకింది. కళ్ళని చీర కట్టెలు చీర కనుమాయలేదట. పిట్టులు పుట్టు కనుమాయలేదట. అందుకనే సీతమ్మ నిప్పు లాంటి సీతమ్మ అంటారు. సీతమ్మ అడవి పోయిందని రాముడు వారు నిప్పుల్లో దిగబడ్డాడు. అవును, ఆయన దీన్ని బయటకు వచ్చేది. వారంతా నాకెందుకు ఈ సంగతి నాకు తెలియదు. ఏంటి తెచ్చుకురా? ఎవరో 50 గంటల్లో ఉన్న సీతమ్మ తెచ్చాడు, నిప్పుల్లో పెట్టాడు రాముడు. పుట్టికి పోయి ఈ సంగతి నాకు తెలిస్తే నేను లోపు కట్ట పోగేసుకునేవాడిని. ఏంటిది? రాగిన నిప్పులు ఎత్తుకనే ఉంటుంది. ఎట్టి ఆపరేషన్ చేసి నా గొల్లు వచ్చింది. అందుచేత స్త్రీ అలంకరణ ఏం చేస్తావా అనే దిక్కండి. దేవత లక్ష్మి ఇంటి ఆడపడు, ఇంటి కోడలే, ఇంటి యొక్క ధర్మపత్ని, భార్య లక్ష్మి. అవును, ఆ లక్ష్మి ఇంటి అందరికీ వెలుగునిస్తుంది. ఎలా కొడితే పెట్టుకోండి. అట్లాగనే ఇటువంటి దేవతలు పూజించాలని చెబుతుంది లక్ష్మీ దేవత. ఇంత చిన్నప్పుడు ఎంత తిరిగి వచ్చింది, తిరిగితే అట్లా పెరిగిపోతుంది. రాజమండ్రి పోయి వచ్చినాక తిరిగితే అట్లా పెరిగిపోయింది కాబట్టి చాలా పౌరాలు వస్తున్నాయి. అందుకని వాళ్ళకి ఉంచుకొని కూడా కొనుక్కున్నాడు తెలుసుకోవడానికి. నీ పౌరాలు తక్కువ, అందుకనే చూసావా లక్ష్మీ దేవతలు చెప్పే మాటలు పేరెంట్ జరిగింది తిరుగుతాం. ఇక ఆ విద్య చూసి తెలియజేయాలని చూస్తుంది. ఇంకా పోయింది ఈ సంబరాలు మనం మొక్కుబడి మర్చిపోయాడు. తిరుపతి వెళ్ళాలి కదా, ఆ రోజు మనం వెళ్ళకూడదు. చూపిస్తాం అనుకున్నావా? అనగా శివరామాన్ని వెళ్ళాలి. చూసావా
స్తంభాలు చెక్కించాడు. స్తంభాలు చేయించి కంచు గడ్డ కట్టారు చూడబాగా. మడమ తీసుకొచ్చి కష్టం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదట. వెంకటరత్నం ఇంట్లో చేశారు భోజనాలు. నువ్వు ఇప్పుడు ఒక్కరోజు భోజనం చేశావు, మేము 2 సంవత్సరాలు భోజనం చేశాం. మా చెల్లెలకి మేము ముగ్గురు కాంతారావు, నేను ముగ్గురు గంటే పెట్టారు. ఇప్పుడు 10 మంది అయ్యారు. 10 మందికి ఒక మాట ఏంటన్నా అన్నదానం తెలుసు. అయితే పప్పడు రేషన్ ఉప్పన్నం ఎక్కడ ఏమో ఎగరత్తం అతడు ఇంట్లో ఏంది ఉప్పన్నం ఏడ కాదు. ఉప్పన్నం తిరుపతిలో నీ శాంతిని బియ్యే వచ్చేటప్పుడు తలా వాడు బియ్య తీసుకురండి, పొంగలు చేసుకుందాం వాడు చెప్పానంటే బళ్ళు కట్టారు. బళ్ళు కట్టారు. తిరుగు ఒకసారి విన్నపించడు. అయ్యా స్వరామి గారు, మీరు ముందుగా పశువుల కోసం పూజించి టెంకాయలు కొట్టించి ఆ స్వామివారి గురిగా తెలుసుకొని నటించండి. తదుపరి అమ్మాయి చేత బాలవాడ పెట్టించండి. తర్వాత ఇక్కడ అమ్మాయికి పుట్టినట్టుగా తీయించండి. తర్వాత ఇక్కడ ఉన్న భక్తులను కూడా భోజనాలు బుక్ చేసుకుని సంతోషంగా మీ గ్రామానికి వచ్చినట్టు. ముందుగా ధ్వజస్తంభం తీసుకొచ్చావు. ఏం చేస్తున్నాను మర్చిపోయా సంతోషకాలం గోవింద గోవింద అది భద్రంగా చెప్తాను. అందుకే గట్టిగా ఉంటాయి. నీ బండి తీసుకొచ్చావటయ్యా? నీ బండి అతను మాట్లాడి ఒప్పుకోగలుగుతున్నాం. ఏమన్నా పెట్టాలని ఏ వచ్చుడైనా మర్చిపోకుండా పండుగ సామానించుకోగలరా? ఆ పండుగ పెద్ద పెద్ద కావాలంటే ఎవరు చూసారయ్యా? ఈ బండి అయ్యా రామణ గారు, గురువు గారు, పొరపాటు జరిగిపోయిందండి. చూస్తామో మంచిగా వచ్చాం. స్వామి చూస్తామో ఒప్పుకున్నాం. ఆ ప్రదేశమో మంచిగా వచ్చాం. నా బిడ్డ కోసం ఎంత ధనమైన ఖర్చు పెట్టాలండి. ధనం లేదా ఎలాగే ఈ కీకాలకి వాసంతో బయటపైన తప్పకుండా కదా అది అక్కడ పెట్టి ఈ కీకాలక్యంలో వెళ్ళి చూసి అదే కట్టి చొక్కగా మార్చి ఈ సంవత్సరానికి ఆ కట్టి తప్పకుండా వచ్చే సంవత్సరానికి మీరు దేవించిన
చేయొచ్చండి అక్కడికి కట్టె సంపేరు పట్టుకొస్తుంది. సముద్రే నేను కూడా వచ్చిన పదండి చేతగాడు చేత పట్టుకుని ఆ పట్టణం చేత పట్టుకుని అడిగి ఏంటి కొల్లు కొట్టుకుంటాయి? కుర్రగారండి నేను ముట్టుకున్నా ఎందుకు కొట్టుకున్నాడు? ఆమె ఆమె చాలా చెప్పలేదులే ఇంకొక శాతం బయట లేకపోతే సమయం ఎవరు చూశారన్నయ్య అవునండి. ఎవరు గొడవ ఉన్నది వెంకటేశ్వర స్వామి కళ ఉన్నటువంటి వారికి ధరగా విద్య ఉన్నటువంటి వారి విజయ్ గారు చూసావా చేయి అంటే బంగారం చూపిస్తాం వారికి వచ్చారే అని చెప్పి ఆ అడవిలో ఉన్నటువంటి వృక్షాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎలాగండి ఒక్క వృక్షం లేకుండా చేసే అయ్యా శివరామ గారు ఏం జరుగుతుందా ఈ అడవి ప్రదేశంలో ఎక్కడ ఉంటాను అన్ని ఒక్క వృక్షాలే కానీ నీటి కలిగిన వృక్షం గిడ్డి కనిపించలేదండి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి చేస్తారిపోయాయి మా వల్ల కాదండి అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేయను విగ్రహకు పొడి చేర్చుకుని పెడితే అయ్యారు కూడా ఏం చేస్తారు లేక జన్మించింది లక్ష్మీ బ్రహ్మ ఎడుకున్నాడా అంత భక్తులు వాడంటారు నిన్ను వడ్డీ కాదులు వాడంటారే నిచ్చలేమయ్యా నీ వృత్తం శివరామయ్యప్పుడు కన్నీరు కాచాడు ఏడుకొండ స్వామి ఏడు మంటలు చల్లారి క్షమించి వారు ధర్మం అనుకున్నాడు వెంకటేశ్వర ఆలోచన మంచి త్వరలో గౌరవమైన వృక్షాలు సిద్ధం చేశారు అరే విచిత్రంగా ఉందిరా కుక్కలు అదేనా బాగా చూస్తే ఆరు చూస్తే గొడవ చూస్తే ఐదు విధాలుగా ఉంది కదా అయ్యా ఏమిటా ఆ వృక్షంతో ఎలా ఉండదు మరి విచిత్రంగా ఉంది అవునండి ఈ ఆత్మాను మర్యాదలు మర్యాదలు మామికలు మళ్ళీ పుష్పం విచిత్రమైన వృక్షం అయ్యా బ్రాహ్మణ్ గారు ఈ సమయాన్ని పనిపిస్తుందా ఈ వృక్షం నడిపించేది కాదు బాబు అలాగనా పూజకు చేయించి ఆ లక్ష్యంలో పట్టించండి అయ్యా ఇదే వృక్షాన్ని పట్టుకున్నగా ఆ పుట్టల చేత పట్టినటువంటి రెండు ఘాట్లు పడి ఆ స్వామి మహిమ చేత సీని రక్తము కుంభించనయ్యో శివరక్తం చూసి భయభీతులు చెందారు జీతగాళ్ళు అయ్యా నీవు చూస్తే నా వృక్షాలతో గుణముతో పూజించి ఒకటి రెండు దెబ్బలు పడ్డా తొలి దెబ్బకు పారుతారని రెండు దెబ్బలు పేరు కదా పారుతుందా జరగలేదండి ఏం జరిగింది తొలి దెబ్బ పట్టుతారు రెండో దెబ్బ పట్టుతారు అయ్యో ఆరుచుకునే శివరక్తం ఏడుకొండలవాడా వెంకటరమణ
వృక్షంలో ఎవరైనా మనిషి ఉన్నాడేమో నాయన ఎవరైనా తపస్యాడున్నాడు అందులో విద్యార్థులు నాకు శివ రక్తం కారుతున్నది అయ్యా బ్రహ్మగారు అయ్యా. ఈ పంచాంగాలు చదివి ఒకసారి వినిపించండి అయ్యా ఎవరి పేరు పట్టిస్తున్నారు? నా బంగారు తల్లి ఆ? లక్ష్మీ తిరుపతమ్మ ఆ బిడ్డ పేరు మీద ఈ వృక్షాన్ని కొడుతున్నాను ఆయన అయ్యా అయ్యా ఇంత శుభమైన వార్త మీరు చెబుతున్నారు. ఈ దుర్వార్త మీకు ఎలా చెప్పాలి? గురువు ఆ, కొట్టిన వారికి పుట్టిన వారికి కీడు లేదు, కుటుంబాల వారికి పుట్టిన వారికి కీడు లేదు. మరి ఎవరి పేరు మీదకైతే పుడుతున్నారో పుట్టరు, ఆ పేరు పెట్టిన వారికి అయ్యా, ఈ లక్ష్మీ చదువుతున్నారు కదా, ఆవిడ 15 సంవత్సరాలు వెళ్ళి 16వ సంవత్సరం ఎప్పుడైతే చర్చలు కావచ్చుందో 7 కోళ్ళు కూడిపోయి శీమ రక్తంతో అయ్యా గట్టిగా వాసుతోని అయ్యా అయ్యా మృగమయ్యా మృగమయ్యా ఆ వృక్షానికి పడుతుంటే శివుడు ఎక్కువ వస్తుంది ఎందుకయ్యా ఎడబాగా మన బిడ్డకు కూడా అదే విధమైన శివుడు రక్తం కావాలంట 7 కోళ్ళు 3 గంట ఎన్నో రోజులు ఎన్నో పనులు వచ్చేస్తుంది ఒక్కగానే ఒక్క బిడ్డని కనాలి. ఎవరికి వస్తున్నాడు స్వామి? వద్దురా. మహాలక్ష్మిని గుర్తించవద్దురా. అవును. అయ్యా బ్రాహ్మణుడు అయ్యా ఆ వృక్షాన్ని కొట్టనట్లయింది అయ్యా నా బిడ్డకి ఆ వ్యాధి రాదు కదా అయ్యా ఈ కుమార్తెకు ఆ వృత్తిలో పుట్టిగా వస్తుంది, కొట్టకపోయినా కూడా ఆ వ్యాధి మాత్రం తప్పదు బాబు. పుట్టిగా తప్పదు. ఇలా వస్తుంది కొట్టగా పోయిన దృష్టి వ్యాధి వస్తుందట తిరుపతమ్మ చూడు కన్నీరు కాచుతున్నది బంగారం అమ్మ అమ్మా తిరుపతమ్మ భవిష్యత్తు బ్రాహ్మణులు చెబుతున్నారమ్మా బంగారు తల్లి దృష్టి వ్యాధిని వస్తున్నా ఓయమ్మో వ్యాధిని వస్తున్నా దృష్టి వ్యాధిని వస్తున్నా రంగమ్మ మనం చేసింది పొరపాటు స్వామి బంగారమ్మ చేయించాం మన కష్టంలో పెట్టి వచ్చాం వద్దు ఈ సీమ వృక్షాన్ని కొట్టడానికి వీలుపడదు మళ్ళా మొక్కుబడి మురికాడట ఏడుకొండల వాడ ఆవిడ మొక్కులు వాడంటారు నిన్ను మమ్మల్ని కాపాడు జీవితమైన ఎదుటి నాకు ఆనాడే అవి నా సమర్పిస్తాం ఇంటికి వస్తాం తల్లి నా బిడ్డగా వ్యాధి రాకుండా చేసే భారం నీదే తండ్రి అని చెప్పి నా బిడ్డగా వ్యాధి రానట్లయితే ఏడు కొండల మధ్య నా బిడ్డ పెళ్లి చేస్తానన్నాడు తిరుపతి నుండి
చూడండి అడిగిన పని చేస్తున్నారు రంగమ్మ మన తిరుపతి జన్మించినటువంటి రోజున ఫస్ట్ గో జన్మించింది. గోను కూడా అలాగే జల్లి గోని పేరు పెట్టి గోని వెంకటేశ్వర స్వామి వదిలేరు. లక్ష్మీదేవత భారతికి బలహారాలను తినిపిస్తుంది. బంగారు ఓయిల్లో ముగుతున్నది 7 వేలలో తిరుపతమ్మ పరిస్థితి. ఆ గ్రామంలో చూడండి అమ్మ కదనగా పశువు కుంకుమ ఇచ్చేంతో కూడా అమ్మ కుష్టి వ్యాధి చూసి పెడితే మహాపుణ్యం. ఆ తల్లి వ్యాధి కష్టాలు చూస్తే మన కష్టాలు పడతాయి. మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు విన్నటువంటి వారు చూసావా. ఒకరోజు భాగ్యం ఈ తిరుపతమ్మ కథ చేసి చూసావా. ఆ తల్లి పరిస్థితి అడిగిన పరం ఈ గ్రామంలో ఇక్కడే కాదు తిరునాళ్ళు చేసే గ్రామంలో పేరుగాంచిన పెరిగట్టి భారీ కథ రావణ చూడు కాకాడి కృష్ణ చెల్లెమో రంగమ్మ, శివరామ చెల్లెమో మేనేటువంటి వాళ్ళే కోటేశ్వరుడు ఇల్లు కడపేది సంతానం ఉన్నారు. 7 ఆ కొడుకులయ్యో చిన్నవాడు అన్నదమ్ముల పిల్లలు కానీ ఇద్దరే చెప్తారు ఏ కథలో వాడాలి ఏమన్నారన్నట్టు చెప్పవలసింది. ఈ 7 పేర్లు ఇది లేదు కదా, అందుకని చేతనే పెద్దవాడు గోపిక 30 సంవత్సరాలు వచ్చింది పెళ్లిగా. ఒకనాడు ఎంకమ్మ చూసింది, ఆయనకి ఏం తెలియదు. ఉంటారు మనకి రెండో పని ఉంటాయి. ఒకనాడు పెట్టింది బడికి మీద చేశాను, దూడకు మీద చేశాను, అవును కట్టేశాను, బడితాడు తగ్గితే దూడ తాడేస్తున్నాను. అదేంటి బరితాడు తాడేస్తున్నారు? దూడ తాడు తీసి బడికి పెట్టాను. ఎన్ని చెబుతారు మీకేడ? అబ్బా అది కదండి, మన అబ్బాయి గోపాలరావుకి పిచ్చోడు అనుకున్నా. ఎవరన్నారు? ఎవరన్నారు? ఇదేమి చేసండి? పచ్చి మిలిసింది ఎక్కడెక్కడండి ఇల్లు మొహాలు కూడా ఎందుకో మన అబ్బాయి గోపాలంటే లేనమండి. మీరే కూర్చోడా దగ్గుబాటు శాఖయ్య గారికి 3 అమ్మాయిలు ఉన్నారు. శాఖవా నీకు 3 అమ్మాయిలు ఉన్నారు కదా, ఒక అమ్మాయి నుంచి మా అబ్బాయి వివాహం చేయన్నారండి. ఏకాగా చూశాడు కాకాయ కృష్ణయ్య పక్కన పంపించి అన్నాడు. అన్నీ అబ్బాయి కళ్యాణం అనుకున్నాను, నువ్వు కూడా అనుకున్నావు. మనము అబ్బాయిని పెట్టుకొని అది వరకు గాజలు పెంచుకునేది ఎందుకండి మన గ్రహంలో. అందుకనే మిమ్మల్ని పిచ్చోరండి. ఏంటది? నీకు తెలియకుండా మన కూడా ఇక్కడ ఉందండి. మన గొడవదండి మా పుట్టింటి దగ్గర మా అన్నయ్యకు కానీ కుమార్తె ఉన్నది. అక్కడికి వెళ్ళి అన్నయ్య నీ కుమార్తె నా కుమారుడికి కళ్యాణం తప్పకుండా ఇస్తారు, త్వరగా పండుగ వెళ్ళేద్దాం. సిగ్గుగా ఉండాలా శరణంగా ఉండాలి. ఏంటండి వాళ్ళంతా చేయండి మనంతా నేను ఇంత మనకి కలుసుకోవాలి అని నేను మాట్లాడతాను. వ్యక్తంత పెట్టలేదు నేను ఏంటి ఆపేశా అది ఏ జాసా జాసా మా పెళ్ళాన్ని కొట్టుకోపోయి నేను ఆపుకుంటే మళ్ళీ కొట్టుకున్న కేసులు అవుతాయి. నేను ఆపుకుంటుంటే భారం కొట్టుకుపోయి
ఆపుకున్నాను నేను ఆపేసేది అక్కడ పడి తిరిగేవాడు పుల్లి ఇస్తే పోగొట్టుకోవటానికి పోగొట్టుకున్నాడు అక్కడ పుల్లై కన్ను పెద్ద తెప్పించాడు ఒక ఎత్తు బళ్ళు కొడుతూ వస్తున్నాడు బండి వచ్చింది ఏ బండి వచ్చింది శివరామయ్య గారు ఎక్కడ కొడగాడు మేకలు ఎత్తున్నారు చేతిగాడు అవునవును వీధిలో వస్తుంది ఈ బండి ఎవరిది ఆ బండి అంటే అదే ఆ బొమ్మలాట బండి సిలకడ పంపుల బండి బొమ్మలాటలో జరిగేట బండ్లు వాళ్ళకి దొంగ చెప్తారు అమ్మితే దొంగ దొరకదు అది మన ఇంటికి వస్తున్నాడు అది మన గేట్ పక్కన పగిలి ఇది పోలేరపూడి సెంటర్ వదిలిపెట్టినవి వాడు ఎవడో గేట్ మీద పడతావు ఇదేం తెలియదు అనుకుంటా తెలియట్లేదు ఆ బండి ఉంది మా బావలో బండిలో ఉంది మా బావలో ఉన్నాడు ఎవడో పక్కోడండి మీరెవరో అనుకుని మా చీజ్ కట్ట ఆడాలనుకున్నాడు బావా ఏం బావా బాగున్నారా బాగానే ఉన్నామండి ఎందుకని మా గుడానికి రావడం లేదు ఎక్కడ జరుగుతున్నాండి తీరుబాటే రావడం లేదు బాబా తిరుమల లేక ఛాతీ లేక కాదు ఎప్పుడు పెట్టుకునే ఉంటాడు పెట్టుకోని ఏం బాగోలేదు వచ్చా లేదు బాబా నేను మీ చెల్లెలు ఎక్క మాత్రం కలిసి వచ్చామండి బావా మా చెల్లెంటి మాకు ఎంత ప్రేమ ఎక్కడిది మా ఎంకమ్మా అది ఏం బాబా కాళీ మహంగళతో వస్తుంది ఎంకమ్మా ఓ ఎంకమ్మా ఓ అన్నయ్య అసలు నువ్వే ఎంకమ్మా అన్నయ్య మన ఎంకమ్మనే వాడు మన ఊళ్ళో మన బంగారు బొమ్మే అన్నారు మా నాన్ననేవాడు పక్కవాడు గృహంలో నాకు నిలవట్లా ఈదిలో రాగానే ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు చూసి అక్కో ఏంటది వస్తుంది ఏంటో అమ్మడితే ఏమవుతున్నారన్నయ్య ఏం చేస్తాడు నీ అందమే మారిపోయింది ఏం చేస్తాడు రాకముందు బాగానే ఉన్నా సరస్వతి కాళ్ళు వచ్చి అప్పు తమ్ముడు చోటు ఏం చేస్తే దేవుడి అక్కడ రాస్తే అప్పుడు జరిగింది కానీ భయపడలేదు ఓడకేమో పోయేటప్పుడు తీసుకో పైన వేస్తాం భయపట్టు అమ్మో పాన్ పేషెంట్ బావగారు చెల్లెని గారి పెట్టించాడు అవును హస్తపదాలు పుట్టిన వచ్చిన ఆగట్లా దారాలు ఆడపరచా ఆయన కాదు చవల పదార్థాలు పోయేటోడు చవల హస్తపదాలు
మేడ ముందు చూసింది పలారండి బంధువులు వచ్చేస్తుంది బంధువులు చుట్టాలు 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 బంధువులు అంటే ప్రేమే బంధువులు అంటే అది ప్రేమ ఆవిడ వస్తే పోరని వచ్చి ఇప్పుడేనమ్మా అందరు బాగున్నారనే అందరూ బాగానే ఉన్నారు. అన్నయ్య ఏంటమ్మా అందరూ బాగా పండుతున్నాయా పండుగ వచ్చింది పంటుంటే రేట్ లేకపోయి రేటుంటే పంట లేకపోయి జనం కూడా పురుగు లేకపోయి ఏ బాగారు ఏంటో ఏంటి ఒకే వచ్చా అన్నయ్య ఒకే వచ్చా లేదమ్మా అన్నయ్య. నేను ఆడబెట్టకుండా కలిసి వచ్చావు తల్లి అవునమ్మా మా బిడ్డ నాకు ఎంత ప్రేమో ఏమ్మా ఓ ఎంకమ్మో గట్టి వేసే కదా నాకు రాకొచ్చాను ఏమిటి విశేషం ఇంచులు ఎందుకైనా మంచిది తెల్లారి ఒక 10 కలిపి అన్నయ్య అందరు బాగున్నారండి బాగుండాలి అమ్మా ఏ మాట అమ్మా మగపిల్లలు జన్మించారంటగా ఏం చెప్పారు నా తల్లి గబా 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 అమ్మాయి నేను కూడా ఒక మాట ఏంటో ఒక అమ్మాయి పుట్టిందంటగా ఒక అమ్మాయి జన్మించింది ఏం పేరు పెట్టారు శ్రీలక్ష్మి తిరుమల పేరు పెట్టాం ఏది ఇంత చక్కగా ఉంది అమ్మాయి ఎక్కడ వచ్చినావు చూస్తాం అమ్మాయి ఏదమ్మా అమ్మాయి మీ అమ్మాయి ఎక్కడంతా మనోరాలు ఉంది నా తల్లి ఏదో మా తప్పుడు చేసుకోవాలి పడుకుంది ఇంటికాడ నుంచి తెచ్చుకున్నా తల్లి తప్పితే మన కాడ తిరుపతి కథలో నచ్చిన అన్నయ్య కృష్ణ వ్యాధి దగ్గర ఇంకా బాగా చెప్తారు విందాం ఇప్పుడు కొడుకుంది వండుకోండి తప్పుడు తెచ్చేయండి మా సార్ మళ్ళీ పోయి నాకు మీ సత్యం భోజనం చేస్తాం తొందరగా చేయ మా ఆటలు అవుతుంది ఆ చల్లరంగా వెళ్ళింది భోజనం చేస్తున్నాడు ఆడబెట్టి ఎలాంటి భోజనం ఉన్నాయా వేరే విధంగా లేదు. వినాయకుడికి పప్పు. ఏముంది అయిపోయా అట్లా చక్కని భోజనం తయారు చేస్తుంది రంగమ్మ అన్నయ్య బాగుంది రాకొచ్చారు ఏంటో విశేషం విశేషంగా ఉన్నదండి ఏమండో సిగ్గుపడబాక సిగ్గుపడొద్దు భయపడొద్దు అసలు ఇప్పుడే మన అబ్బాయికి పెళ్లి కావాలంటే నువ్వు సిగ్గుపడొద్దు భయపడొద్దు అక్కడే అడిగాయి అక్కడే అడిగాను నా రాని జగన్ అయ్యా ఏంటమ్మా మాట్లాడుకుంటున్నారు మా ఇంటికాడ ఎవరో లేదయా ఆ మనలో ఎవరో లేదు ఎందుకు వచ్చారు ఏంటి నాకు అర్థం కావడం లేదు బావా ఏమీ లేదండి మా అబ్బాయి అడగలేదా నువ్వు అడగలేదా అన్నా ఎక్కడే మా అబ్బాయి గోపురావుకి నేను అడుగుతాను అన్నాడు తమ కాలం యువతలు కోసుకుంటే యువతలు కోసే పనేది పక్కా బగులుతే బావా అందుకే సోటీ కూడదమ్మా నేను అసలు నాశనం ధ్యానం కాదు ఆ ఒకే వయసు నీవచ్చు కాదు చిన్నలో వచ్చినా నాశనం ఏంటమ్మా మాట్లాడుకుంటున్నారు ఇంటికాడ ఎవరో ఒకే మిలిగి వచ్చాడు మళ్ళీ ఏంటమ్మా ఆ ఇంటికాడ ఎవరో లేదయా బావా ఏంటి బాబు అడిగాయి ఇప్పుడే ఏమేనండి మా అబ్బాయి గోపురావుకి కళ్యాణం చేద్దాం వచ్చాం సిగ్గా శర్మ ఓహో అర్థమైంది మీ
ధనం కావాల్సి వచ్చి ఉంటారు ధనం హలో మనం మాట్లాడుకోయా ఏమమ్మా ఏ పక్కన వచ్చిన రోజు ఏ మూల నాకు ఎప్పుడు సంపాదించాలి మేము ఎప్పుడు సంపాదించావా అయ్యా సంపాదించుకున్నాయి లేదు అనుకోకుండా మట్టిలో అసలు మా ఇంట్లో మట్టి పోతుంటే ఎక్కువ అయిపోయింది తిందర కట్టుండే మన శ్రీరాములు పండుగ కూడా చూసుకోవాలి దేవుడి గది ఎంత పరిశుభ్రంగా అగరవత్తులు సామాజిక ఇంట్లో ఉంటుందో పూజ పట్టుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్యం ఉంటుంది మూడవది ఎలా ఉంటుందో తెలుసా అక్కడ దరిద్ర గద్దం ఉంటుంది తీసుకొచ్చి దేవుడి గది కాడ కట్టుకున్నాడు ఊడిచి వచ్చేది ఏడు నాకు అర్థం కావట్లేదు బాబు ఏం లేదండి అడగలేదండి అడుగుతాను అన్నాడు వచ్చి మాత్రం అడుగుతానని ఇప్పుడు వచ్చి మా అబ్బాయి గోపాలకి మీ అమ్మాయి లక్ష్మీదేవి వచ్చి కళ్యాణం చేస్తారని అడుగుదామని మీ చెల్లి తీసుకొచ్చావు నేను ఎప్పుడు చెప్పాను బాగా బాగా ఈ లోపల వచ్చి శివరామయ్య మీ అమ్మాయి చెప్పడం మా అమ్మాయి చెప్పడం నడవదు నీకు తాగిద్ది ఎవరంటే దెబ్బలు ఎవరు తగ్గిందా లేదా ఎలా పండైతే మీ అన్నయ్య ఏమన్నాడండి మనకి తింటానికి ఇంటి తింటానికి గృహం లేదంటున్నాడు మా అన్నయ్య మీరు అడిగించారు కదా నేను కూడా ఒక మాట అడుగుతా బండి కడతా ఉండండి తొందరగా పెడతావా ఏంటి ఆటలో ఉంటుంది సరే తిరుగు ఏంటే దీంట్లో పని పళ్ళు నాకండి తిన్నాక తినేశానండి పళ్ళు నువ్వు తొక్క నాకు ఇస్తావా నాకెందుకు పక్కలు తింటేనే అది అవుతావు ఇంకా పళ్ళు తింటే అది అవుతావా పక్కలు తింటేనే ఇప్పుడు చేస్తుంటే సంవత్సరాన్ని దీని చేస్తుంది పంపనంత ఆగం చేస్తుంది కళ్యాణ్ గారి పిల్లలు గారు పోయా నాశనం వీడికి రాగండి జీవనం చేయాలి మరి నాశనం వీడికి రాగండి జనం చేసి అడుగుతానే వచ్చాడు నాశనం వీడికి రాగండి ఏమన్నా మాట్లాడుకుంటున్నారు మా ఇంటికాడ ఎవరో లేదా అందుకే మొద్దు తీసుకొని వేసే సిగ్గు పెట్టలేదు మొద్దు తీసుకొని నిద్రపోయేవాడికి మొద్దు తీసుకొని వేసినా సిగ్గు పెట్టలా అది ప్రేమతోనే చూసావా భార్య బండి కట్టుకొని బండిలో భార్య భోజనం చేసిన ఏది ఏది వచ్చినది ఈ భూగోళానే కదా మన లక్ష్మీ తిరుగుతామని వారి అబ్బాయికి ఇచ్చి కళ్యాణం చేయలేదు కదా మీరు ఏమన్నారండి ఇవ్వనమ్మా అంటే వాళ్ళ మనకంటే కోటేశ్వరుడి అమ్మాయి పోయి వేళ విశేషం మంచిది కాక ఆ కోటేశ్వరుడు ధనం పోతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు మనకున్న ఇంట్లో వాడికి రచిద్దాం ఆస్తి మొత్తం వాడికి రచిద్దాం మా అమ్మ చెప్పిన మాట నాన్నగారు చూడండి మేనే పేరు బొబ్బాయి బాబుని కళ్యాణం చేసుకున్నాను నన్ను ఎవరికైనా ఇవ్వచ్చు మేనత్త మేనమ్మ ప్రేమగా వచ్చి నన్ను అడిగారు
అమ్మా అమ్మా వారి గృహం పచ్చి మధ్యలో ఉన్నారు. ఏనా వారికి ఉండడానికి ఇల్లు లేదు, పండగానే బాగు లేదు. వారి గృహం పచ్చి మధ్యలో ఉన్నారు. ఇచ్చినానా ఈనాడు 7 నెలలు కట్టే ఒక బిడ్డ జన్మించాడు తిరుపతి. అవును. కానీ ఈ కలకాలం ఈ ధనం మన దగ్గర ఉందా? మనకంటే ముందు చక్రవర్తులు రాజు అడుగులు పని రాజు శంకరుడు రాజు శంకరుడు శంకరుడే హరిశ్చంద్రుడు ఆడిపిడితో అడుగు పాలిపోయినా మనమెంత చక్రవర్తులే వెళ్ళిపోయారు. గొప్ప బావయ్య మేనత్త కుమారుని కళ్యాణం అంటూ అనున్నాం. అలాగే తల్లి. శివరామ ఖరీదు నాకైనా తిరుపతి మేము నిజం చెప్పింది. సరే బండి వస్తా. ఆ బండి వెళ్ళిపోతుంది ఇసుకలో. మీరు ఇలాగనే తిరుగుతామా గొప్ప కళ్యాణం చేసుకుంటాను నాన్న. బండి మన ప్రమాణంగా వచ్చాను. అక్కర్లేదు పోవాలి. మీ పొలం చుట్టూ మాకొద్దు. మీ అమ్మాయిని మా అబ్బాయి చేసుకోడు. మీ సమన్వయం మాకొద్దు. పట్టుదల కోపం కాదు పట్టుదల మాది. మా పెద్ద అబ్బాయి బాబాయ్ కళ్యాణం చేద్దాం అనుకున్నాను. కానీ ఇంట్లో తరమరాలు కూడా బియ్యలేవు. కళ్యాణం చేస్తావయ్యా? ఏం చెప్పుకుంటా బాబా? 3 బస్తాల ఒడ్లు మనకి ఇచ్చాను ఊళ్ళో. నేను పిల్ల కోసం పోయా. నాకు ఆడ పిల్ల దొరకాలి. ఇక్కడికి వచ్చే బియ్యం అయిపోయింది. మీ పెళ్లి ఖర్చు మా పెళ్లి ఖర్చు మేము భరాయిస్తాం. పెళ్లి ఖర్చు మాది, మేళ ఖర్చు మాది, భోజన ఖర్చు మాది, బట్టల ఖర్చు మాది. ఖర్చులు గుర్రపోడ ఖర్చులు ఉన్నాయి. గుర్రపోడ ఖర్చులు భోజనానికి ముందు అయినా పర్వాలేదు. న్యాయంగా కళాకారులు వామిస్తారు, అడుగుతారు తప్పులే. రండి పెడతాం గృహంలో వెళ్ళి కాదంటే బాగా వెళ్ళిపోతారని బ్రాహ్మణం తీసుకొచ్చారు. లగ్నం చూస్తున్నా శాస్త్రి గారు లక్ష్మీకరణ లగ్నం చూడటం మన అదృష్టం. తిరుపతి జన్మించింది ఏ రోజున అభ్యాసం జరిపించినది లగ్నం కూడా నక్షత్ర యుక్త లగ్నము దశమి శుక్రవారం 9 రోజులు మాత్రమే ఉంది. కళ్యాణం 9 రోజులు వచ్చేసింది. కుదరదు. 5 రోజులు కళ్యాణ ఘనంగా చేయరు. ఒక్క గారి ఒక్క బిడ్డ. లగ్నాలు ఏమండి చుక్క 3 మంది 6 మాసాల దాకా లగ్నాలు ఏంటా? మీరు కళ్యాణం చేయదలుచుకుంటే ఇంటి వద్దనే వెంకటేశ్వర స్వామి పట్టం పెట్టి కళ్యాణం పెట్టి ఇక్కడ దంపతులకి ఇక్కడ కళ్యాణం జరిపించండి. ఆ తదుప జీవుడు చూసుకుని తిరుపతి వచ్చాం. స్వామి వారే ఇక్కడ స్వామి సరే ఆరోగ్యం ఒక మాట ఏంటంటే మీకు మీకు ప్రమాదించేవాళ్ళు లేరు నాకు తెలుసు. ఇలాగే చెప్పాను తప్పని ఇస్తే మీరు ఇప్పుడేమైనా డబ్బు కావాల్సి ఉంటే తీసుకెళ్ళాలి. మామా ఏంటమ్మా ఏమాత్రం బావగారు అబ్బాయి పెళ్లికి బట్టలకి ఖర్చులకి మొత్తానికి కలిపితే ఏయి ఏయి 1000 రూపాయలా? జనం సరిపోతే 1000 రూపాయలు ఎంకమ్మా ఆ రోజుల్లో 2000 రూపాయలు 8 రూపాయలు వెళ్ళాక 17వ శతాబ్ది కాలం రూపాయలు సాయంకాలం రాలి జాగ్రత్త కోసం 2 పెట్టాడు కాకానికి ఇష్టం. మనం వచ్చిన సమయం నుంచి
కోటేశం బిడ్డ మన కూడా కాబట్టి ఆ, కూర్చోబడి ఆయన బండి కట్టుకుని వస్తున్నారయ్యా. చూడండి, కనకమాలని గోపయ్య చెప్పారు. గోపయ్య లాంటి వాడు, గోపాలకృష్ణ లాంటి వాడు. చూసావా, అటువంటి గోపయ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ గోపాలకృష్ణ లాంటి గోపయ్య కళ్యాణ మహోత్సవం ఎలా ఉన్నదయ్యా? ఈ గోపయ్య బట్టలు కుట్టించారు, రంగు రంగులు అంగీలు కుట్టించారు. మన ప్రాంతంలో చొక్కాలు షర్టులు అంటున్నారు. చక్కని వాడు గోపయ్య అంగీలు వేశారు. ఈ గోపాలకృష్ణుడు ఎలా ఉన్నాడు? యశోదమ్మ నీ కొడుకు ఏది? నీ కొడుకు ఏది? నీ జరుగుతున్నది. అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కరించుకుని అక్షంతరం ఏమన్నప్పుడు వేయాలండి. గోపయ్య తిరుపతి మా కలిసి ఉంది చల్లాలి. అమ్మవారికి నలుగు నడుస్తున్నారు. చెప్పండి, అమ్మవారి నలుగు నడుస్తారండి. శ్రీలక్ష్మీ తిరుపతమ్మకు నలుగుకి రావయ్య నందకుమారుడా.
పవిత్రమైనటువంటి తల్లి లక్ష్మీ దేవతమ్మ తల్లి. అమ్మవారి మాంగళ్యం ఎక్కడ ఉందో చూడండి. సంతానం లేనటువంటి వారి దగ్గర అమ్మవారి కష్టం దగ్గర ముడేసేవేంది నువ్వే అమ్మా ముడేసింది నేను కాదు అని ఇలా అసలు నేను అసలు ఇది దాని గురించి వచ్చిందిలే. అమ్మవారి మాంగళ్య ధారణ జరుగుతుంది కావున అమ్మవారి గ్రంథంలో రాసినది ఏమిటంటే అమ్మవారి మాంగళ్యం ధారణ జరిగే సమయంలో అమ్మవారి మాంగళ్యం నమస్కరించినట్లయితే మనం చేసిన పాపాలు పోతే అమ్మవారి గ్రంథంలో రాసి ఉంది. భక్తులు నమస్కరించుకోవాల్సిందిగా మరి మరి ప్రార్థన. ఏడు గోవింద 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 గోవింద. సంతానం అయినటువంటి వారు ఎవరెవరు ఉన్నారమ్మా? ఉపవాసం ఉన్నటువంటి వారు ఎవరెవరు ఎవరెవరు ఉపవాసం ఉన్నారు మీరు? ఉపవాసం లేకపోయినా సంతానం లేదు కదా కట్టించండి. ఇద్దరు 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 జాగ్రత్త కలిసి జాగ్రత్త. అమ్మవారికి అక్షంతలు చదవాల్సిందిగా మరి ప్రార్థన. లేచినవారు మీ పేరు చెప్పడమ్మా. వారి పేరు ముందు తర్వాత సంజీవ సేన